తెలుసా, తను సారు సారు అంటూ కార్తీక్ ని పదే పదే తాకుతోంది. పాప మరి కార్తీక్ మంచోడు, పక్కకు తప్పుకుంటూ వెనక్కి జరుగుతూ ఇబ్బంది పడ్డాడు. విను, నువ్వేమో కాస్త జాగ్రత్తగా ఉండు. గులాబీ అమ్మగారు, నిజంగానా తను కార్తీక్ తో అలా ప్రవర్తించిందా? అక్క మీరే చూస్తారుగా తనకెలా బుద్ధి చెప్తానా. ఇక నేను వెళ్తాను, నాకు ఆలస్యమైంది, కుకింగ్ క్లాస్ కి వెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. మీరు వెళ్ళండి, జాగ్రత్తగా ఉండు. బాయ్. పాపం లవ్లీ చాలా అమాయకురాలు. తనకేం తెలుసు, కొంతమంది పనివాళ్లు ఎంత మాయ చేస్తారో వాళ్ళని అస్సలు నమ్మలేమనం. నేనే గులాబీ మీద ఒక కన్నేసి ఉంచుతాను. థ్యాంక్ గాడ్ ఈ ఆర్తి అక్క ఇక్కడ లేదు. నేను నా పనులన్నీ ప్రశాంతంగా చేసుకుంటాను. అందరితో చెప్తాను ఈ క్యారెట్ హల్వాను నేనే చేశానని. ఆ తర్వాత నేను అనుకున్నట్టే అవుతుంది. పద. అరే ఉమేష్ అన్నయ్య ఎక్కడున్నాయి ఏంటో, గాడ్ ప్రామిస్ షాప్ కి దొరకడమే లేదు. కిట్టు నేను కూడా వెతికాను, కనిపించలేదు. ఏమండి, గౌరీ, మేము దుకాణం తెరిచే సమయం దాటిపోతుంది, కీస్ కనిపించట్లేదు, ఎక్కడున్నాయి? అమ్మగారు కీస్ అక్కడున్నాయి, టీవీ కింద డ్రాలో. నీకు అది గౌరమ్మ గారు, మీరక్కడ కీ పెట్టేటప్పుడు నేను చూశాను, అందుకే టక్కుని చెప్పాను. కిట్టు కీస్ దొరికాయా? అవునండి అవును, ఇదిగో చూడండి కిట్టు గారికి షాప్ కీస్ దొరికాయి. అయితే త్వరగా దుకాణానికి వెళ్దాం పదండి అన్నయ్య, లేట్ అవుతుంది. మేము వెళ్ళొస్తాం. గులాబీ నువ్వు అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళు, చాలా ఆలస్యమైంది. అలాగేనమ్మా. మెల్లగా మెల్లగా. అరే ఇదంతా కూడా సిమ్రన్ కూడా చేసేదిగా, ఎక్కడికి వెళ్ళింది పొద్దున్నే? అది అత్తగారు తనేమో ఆఫీస్ లో ఏదో ముఖ్యమైన పనుందని ఉదయం తెల్లవారుగానే వెళ్ళిపోయింది. సరే పో. నమస్కారం అమ్మగారు. నమస్కారం. మీనాక్షమ్మ లేండి లేండి, ఇది నా పని, మీరు లేండి, త్వరగా లేండి. ఊరు దేవుడు. మెల్లగా మెల్లగా, తొందరపడకు. ఇవ్వండి. అది అత్తయ్య. గౌరమ్మ గారు ఇదిగోండి మీ డబ్బా, బాగా చూసుకోండి, లేదంటే గులాబీ తప్పు చేసిందంటారు. ఈ బాక్స్ మాదేలే. అయినా ఇదేంటో బరువుగా ఉంది, ఇందులో ఏమైనా ఉందా? అదేంటమ్మగారు, తమరు నాకు నిండు డబ్బా ఇస్తే నేను మీకు ఖాళీ డబ్బాను ఎలా తీసుకొచ్చిస్తాను? అందుకే నేనేమో మీకోసం క్యారెట్ తో హల్వా చేసి తీసుకొచ్చాను. గౌరమ్మ గారు రుచి చూసి చెప్పండి ఎలా ఉందో. మా అత్త నన్ను మెచ్చుకుంటుంది, నాలాగా క్యారెట్ హల్వా ప్రపంచంలో ఎవరూ చేయలేరు అని. అత్తయ్య మీరే రుచి చూసి చెప్పండి. మీనాక్షి ఇవ్వు. ఇవ్వమ్మా. వారేవా, నువ్వు చాలా రుచిగా చేసావు హల్వా. తీసుకో. షబాష్. థ్యాంక్స్ అమ్మగారు. నేను టేస్ట్ చేయనా?
అరే అందరూ ఇంతలా ప్రశంసిస్తున్నారంటే ఆ రుచేదు నేను చూడాలి. ఆ అలాగే చూడండి. మ్మ్. చాలా బాగుంది, కానీ ఇందులో ఒక ఐటెం తక్కువైంది గులాబీ. అంత గొప్పగా ఏమీ లేదు. నాకు కావాల్సింది కూడా అదే. ఆయన అమ్మగారు నేనింతకు ముందు పనిచేసిన చోట నా చేతి హల్వాని ఎంతో ఇష్టంగా తినేవాళ్ళు. వేళ్ళు కూడా రాక్కునేవాళ్ళు. ఓయ్ హోయ్, వినండి ఏమంటుందో. అంటే వాళ్ళెవరూ కూడా మా గౌరకి చేసిన హల్వా వాసన కూడా చూసుండ్రు. కనీసం నువ్వు చూసినా ఇలా మాట్లాడవు. అది తింటే వేళ్లే కాదు మొత్తం చెయ్యే మింగేస్తారు కదక్క. అమ్మగారు నేను మీ కాళ్ళు పట్టుకుంటాను. ఒకసారి నాకు మీలా చేయడం నేర్పించరా ప్లీజ్. గులాబీ, ఇక్కడ హల్వా పోటీలేమీ జరగటం లేదు. అందరూ అందులో పాల్గొనటానికి. ముందు నీ పని చూసుకో. గౌరక్క అంత తేలిగ్గా ఒప్పుకోదు. నేను ఇంకొక ప్లాన్ వేయాల్సిందే. అమ్మగారు నేనెళ్ళి నూనె తీసుకొస్తాను మాలిష్ చేయడానికి. అలాగే. క్యారెట్ హల్వా. అరే, పాలకూర ఎవరు ఇక్కడ పెట్టారు? ఇన్ని కట్టలు. డబ్బాయిలు ఇవ్వండి, నేను పెట్టొస్తాను. మీరు ఇలా కూర్చోండి. ఏమైందో చెప్పు. ముందు మీరు ఇలా కూర్చోండి, నేను డబ్బా పెట్టొస్తాను. అరే, అడిగేది నిన్నే ఎందుకు కూర్చోబెట్టావో చెప్పు. ఓహో గులాబీ, వచ్చేసా. అరే ఇదేంటి? ఈ ఆయిల్ అత్తగారి మాలిష్ కి వాడేది కదా, ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? అమ్మగారు ముందు మీ కాళ్ళీలో పెట్టండి. అరే ఏం చేస్తున్నావు? నా మాట విను. ఇంట్లో మీరు రోజంతా పని చేస్తూ ఉంటారు. అందుకే మీకు కాళ్ళ నొప్పులు రాకుండా నూనెతో మంచిగా మర్దన చేస్తాను. ఇప్పుడు అదే చేస్తున్నా. అరే వద్దు, మాకు ఇలాంటి పనులు మామూలే. ఈ మాలిష్ లాంటివి నాకొద్దు. వదులు, నా కాలొదులు. మీరు అలాగే అంటారు. అయిపోయింది. మీకిక కాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. అయ్యో గులాబీ, నూనె చేతులతో నా చీరకి మరకలంటిస్తున్నావు. సారీ సారీ సారీ. నీ సారీ సారీ పాడుగాను. అమ్మగారు ఆగండి, చేతులు ఇవ్వండి, వాటికి కూడా మాలిష్ చేస్తాను. నాకు వెన్న కావాలి, నాకు చాలా వెన్న కావాలి, నాకు వెన్న కావాలి. ఏయ్ అను, అను నా గురించి అంటున్నాడా? పట్టేసుకున్నాను. అప్పటినుంచి చూస్తున్నాను, పరిగెడుతూనే ఉన్నావు నువ్వు. కూర్చో. నాకు మరింత వెన్న పెడితేనే నేను తింటాను. అలాగే బాబు, ఎదుగు తీసుకో. ఓకేనా? చాలే ఆపు. నీ మాలిష్ చాలా ఎక్కువైంది గాని. గౌరమ్మ గారు అది క్యారెట్ హల్వా చేయొచ్చు కదా. అందుకా ఇంతసేపటి నుంచి నన్ను కాకాపడుతున్నావు నువ్వు. అసలు సంగతి ఇదన్నమాట. ఎందుకు ఏదో దాస్తున్నావు గులాబీ? నువ్వే చెప్పావు కదా నీ చేత్తో చేసిన క్యారెట్ హల్వా బ్రహ్మాండంగా ఉంటుందని. మరి నా చేత్తో హల్వా చేయించాలని ఎందుకు అనుకుంటున్నావు? నీ వల్లో పడే అమాయకురాల్ని కాను నేను. గౌరమ్మ గారు, ఓయ్ హోయ్, మళ్ళీ వెన్న తింటున్నావా? నా చిట్టి, నా పొట్టి, త్వరగా తినేరా. త్వరగా తినేస్తే మీ తాతగారి కోసం నేను వేడివేడిగా టీ తయారు చేయాలి. అక్కయ్య గారు టీ నేను పెట్టుకొని రానా? అన్నుకి మీరు కమ్మగా తినిపించండి. టీ నేను పెట్టుకొస్తాను. అయ్యగారు ఇదిగోండి, పంచదార తక్కువేసి టీ తెచ్చాను. ఇవ్వు. నేను దీనిలో పంచదార ఎక్కువే వేద్దాం అనుకున్నాను, కానీ మీనాక్షక్క పంచదార తక్కువే అంది. అందుకే తక్కువేశాను. మీరే చెప్పండి, పంచదార లేని దాన్ని టీ అంటారా? సర్లే తాగండి. అది అయ్యగారు
నాకైతే తీపంటే చాలా ఇష్టం. తమరికి కూడా ఇష్టమా? కూర్చో 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 కూర్చో. ఆ, నాకు స్వీట్ అంటే బోలెడంత ఇష్టం, కానీ మనసేమో తినకూడదంటుంది. అది సరే గాని నీకు అసలు స్వీట్స్ లో ఏ స్వీట్ అంటే ఇష్టం? నాకైతే అన్ని ఇష్టమే, మిఠాయిలన్నీ. అవునా? అదేంటంటే ఎండలు ఎక్కువయ్యాయి కదా, అలాంటప్పుడు మిఠాయిలు ఎక్కువ తినాలని కోరిక పుడుతుంది. ముఖ్యంగా వేడి వేడి హల్వా, క్యారెట్ హల్వా. బజార్కెళ్ళి తాజా క్యారెట్లు తేవాలి. అలాగే నెయ్యి, యాలకులు, పాలు, పంచదార. అబ్బబ్బా, నా నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. నాకు అలాగే ఉంది. అయ్యగారు, తమరికి తినాలనిపిస్తే నాకిప్పుడే చెప్పండి. నేను మా ఇంటి నుంచి క్యారెట్ హల్వా తీసుకొచ్చాను. తమరు తింటారా? అరే గులాబీ, నువ్వు చెప్పిన ఆ స్వీట్ ఐటమ్ పేరు విన్నాక తినకుండా నా మనసు కుదుట పడదు కదా. కనీసం 2 చెంచాలైనా తినాలి. వెళ్ళు వెళ్ళు, చాటుగా తీసుకుంటా. అలాగే, ఇప్పుడే తీసుకొస్తాను. అదేంటంటే మా మావయ్య కూడా మిఠాయిలంటే చాలా ఇష్టం. పాపం ఆయన కూడా తినకూడదు. అవునా? అయినా ఆయనకి తినాలనిపించినప్పుడల్లా చాటుగా నేనే చేసిస్తూ ఉంటాను, చాటుమాటుగా. అలాగే మీకు కూడా తీసుకొస్తాను. ఆగు గులాబీ. నువ్వు తెచ్చిన క్యారెట్ హల్వాలో పంచదార ఎక్కువైంది. మావయ్య గారు, మీకు తెలుసు కదా, షుగర్ ఎక్కువైతే మీ ఆరోగ్యానికి ప్రమాదం. నాకు ఆ విషయం తెలుసు, కానీ బలవంతంగా తను నన్ను ఇబ్బంది పెడుతుంది. అర్థమైంది మావయ్య. నేను మీకోసం తక్కువ పంచదార వేసి క్యారెట్ హల్వా చేసిస్తాను, సరేనా? అలాగే తింటానులే. థ్యాంక్స్ గులాబీ, ఈ రోజు నీ వల్ల క్యారెట్ హల్వా దొరుకుతుంది. అమ్మగారు, నేను వస్తున్నా మీకు పనిలో సాయం చేయడానికి. ఈ టీ పక్కన పెట్టేస్తాను, కాసేపట్లో కమ్మని హల్వా దొరుకుతుంది కదా. ఏం చూస్తున్నావు? పాలు కాగబెట్టు, పొంగిపో నీకు. కాగబెడతాను. అరే, ఓహో, ఏం చేస్తున్నావు నువ్వు? నా మీద పడుకు, దూరంగా నిల్చో. పాలు చూడు, పొంగిపోతున్నాయి. అరే, క్యారెట్ తురుమంతా పాడు చేస్తున్నావు. ఎందుకు ఇలా చేస్తున్నావు? గౌరమ్మ గారు, నేను మీకు హెల్ప్ చేస్తున్నాను. హెల్ప్ నాకు అవసరం ఏం లేదు. నేను హెల్ప్ చూడు, నా నెత్తి మీద నిల్చోకుండా అక్కడ డబ్బాలో కిస్మిస్, బాదం, కాజు పెట్టాను. వాటిని చిన్న ముక్కలుగా చేసి తీసుకురా. వెళ్ళు వెళ్ళు. వెళ్తున్నానండి. గులాబీ అయ్యిందా? త్వరగా తీసుకురా. గౌరమ్మ గారు, మీరు హల్వాలో ఇంకేమేం వేశారు? ఎంత మంచి వాసన వస్తుందో. నేను చేసిన హల్వా ఎప్పుడూ ఇంత మంచి వాసన రాలేదు. చెప్పండి, ఏం వేశారు? లేదు, ఇదే నా హల్వాలో రహస్యం. హల్వా తయారైపోయింది. నేను మావయ్య గారి కోసం తీసుకెళ్తాను. మిగతా వాళ్ళందరికీ నువ్వు తీసుకెళ్ళు. అలాగే అమ్మగారు.
లవ్లీ, నువ్వు తెలుసుకొని తీరాల్సిందే. ఇందులో ఉన్న రహస్యం ఏంటో. గౌరక్క ఇందులో ఏం వేసిందో గుమగుమలాడిపోతుంది. ఏం వేసుంటుందబ్బా? ఇదన్నమాట రహస్యం. గౌరక్క హల్వా గుమగుమల కారణం. గౌరక్కయ్య, ఒక్క క్యారెట్ హల్వానే కాదు, మీ నుంచి అన్ని వంటలు నేర్చుకుంటాను. మీరు నా నుంచి ఎంత తప్పించుకోవాలనుకున్నా నేను ఏమాత్రం మిమ్మల్ని వదిలిపెట్టను. నాకు దొరికింది క్యారెట్ హల్వాల రహస్యం. అత్తయ్య గారు, ఈ మందులు వేసుకోవడం మీరెప్పుడు మర్చిపోతూ ఉంటారు. ముందు మీరు ఇది వేసుకోండి. తీసుకోండి. అమ్మగారు, ఇదిగోండి, నేను మీ అందరి కోసం క్యారెట్ హల్వా తీసుకొచ్చాను. చూసారుగా, హల్వా కూడా వచ్చేసింది. మందులు వేసుకుని హల్వా తినండి. ఇదిగో తీసుకోండి. తీసుకోండి అత్తయ్య. అదేంటంటే అమ్మగారు, ఇది నా కోసం తెచ్చుకున్నాను. ఎందుకంటే మీరందరూ తింటుంటే నేను చూస్తుండడం మంచిది కాదనిపించింది. అందుకే తెచ్చుకున్నాను. అయినా అమ్మగారు, నేనేది తినాలన్నా మీరు పర్మిషన్ ఇవ్వాలి. నా మాటకర్థం అనుమతి ఇవ్వాలని. తిను. తింటాను. చాలా బాగుంది. గౌరక్క, మీ చేతి హల్వా అమృతం ఉన్నట్టు ఉంటుంది. ఎంతో బ్రహ్మాండంగా చేశారు. చూడమ్మా, గౌరీ వదిన చేసిన వేడి వేడి క్యారెట్ హల్వా మాకు దొరికినంత కాలం మమ్మల్ని ఏ జలుబు ఏమీ చేయలేదు. అవునమ్మా, నువ్వు నీ పెద్ద కోడలకు చెప్పొచ్చు కదా, నీ మరిది గారి గురించి ఆలోచించు, రోజు తన కోసం క్యారెట్ హల్వా చేసి పెట్టు అని. వద్దు, నేను ఈ హల్వా ఇప్పుడు తిన్ను. ఏ, ఎందుకు వద్దంటున్నారు? చెప్పాను కదా, నాకిప్పుడు తినాలని లేదని. అయితే సరే, నేను కూడా తిన్ను. నేను ఇవన్నీ గదిలో పెట్టేసి వస్తాను. అసలు అత్తగారికి అకస్మాత్తుగా ఏమై ఉంటుంది? అమ్మగారికి తన చిన్న కొడుకు గుర్తొచ్చుంటాడు. ఆయనకు కూడా గౌరక్కయ్య చేతులతో చేసిన క్యారెట్ హల్వా అంటే చాలా ఇష్టం. నేను వెళ్తున్నా.